బ్రేకింగ్ న్యూస్ హైదరాబాద్ లో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. ఎటు చూసినా దంచు కొడుతోంది వర్షం. పలు ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షంతో జనం ఇబ్బంది పడుతున్నారు. అటు మాదాపూర్, కొండాపూర్, మియాపూర్, అత్తాపూర్, ఖైరతాబాద్, సనత్ నగర్, బోరబండ, జూబ్లీహిల్స్, గచ్చిబౌలి ప్రాంతాల్లో వర్షం దంచు కొడుతోంది. ఉదయం నుంచి కూడా విపరీతమైన ఉష్ణోగ్రతలు నమోదైన నేపథ్యంలో సాయంత్రం కల్లా కూడా ఇలా ఒక్కసారిగా ఉరుములు మెరుపులతో కూడిన వర్షం రావడంతో నగరవాసులు కాస్త ఉపశమనం కలిగినప్పటికీ ఇది సాయంత్రం టైం అయ్యేసరికి ఆఫీసుల నుంచి వచ్చే వాళ్ళందరూ కూడా కాస్త ట్రాఫిక్లో ఇరుక్కొని ఇబ్బందులు పడుతున్నారు. ఒకసారిగా వర్షం రావడంతో ట్రాఫిక్ జామ్ కూడా ఏర్పడింది. ఎక్కడికక్కడ వాహనాలు నిలిచిపోయి ఆఫీస్ నుంచి ఇళ్లకు వెళ్లే టైం కావడంతో అంతా కూడా ట్రాఫిక్లో ఇరుక్కుపోయిన సందర్భం కూడా కనిపిస్తోంది. ఒక్కసారిగా హైదరాబాద్లో వాతావరణం మారిపోయింది. అటు ఉరుములు మెరుపులతో కూడిన ఈదురుగాలు కూడా కూడిన వర్షం కూడా కురుస్తోంది ప్రస్తుతం. సో హైదరాబాద్లో వర్షం పడడంతో ఓవైపు ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ఎంజాయ్ చేస్తున్నారు, మరోవైపు ఆఫీస్ నుంచి ఇళ్లకు వెళ్లే టైం కావడంతో అటు ట్రాఫిక్లో వాహనదారులు ఇక్కట్లు పడుతున్నారు. ఇక హైదరాబాద్లో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. కొన్ని చోట్ల చిరుజల్లులు, మరికొన్ని చోట్ల మెరుపులు ఉరుములతో కూడిన వర్షం కూడా పడింది. ఆఫీస్ నుంచి ఇళ్లకు వెళ్లే సమయం కావడంతో వాహనదారులంతా కూడా కాస్త ఇబ్బంది పడి ట్రాఫిక్ జామ్లో ఇరుక్కున్న పరిస్థితి నెలకొంది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి గౌతమి ఫోన్ లైన్లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. గౌతమి, చెప్పండి, అక్కడక్కడ చిరుజల్లులు పడ్డాయి, మరికొన్ని చోట్ల వరద బీభత్సం కూడా వచ్చిన పరిస్థితి మరి ఎలా ఉంది? అసలు ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది, ఎన్ని రోజులు వర్షం పడే అవకాశం ఉంది? రైట్ ప్రియా, అయితే మనం చూస్తూ ఉన్నాం గత 2-3 రోజులుగా కూడా వాతావరణంలోని ఎలాంటి మార్పులు ఎండ బిభత్సం మాత్రం దారుణంగా పెరిగిపోయింది. వేడి వడగాల్పులు కావచ్చు, లేకపోతే వేడి వాతావరణం కావచ్చు, ఎంత తీవ్ర స్థాయిలో ఉందో మనం చూస్తూ ఉన్నాము. అయితే ఇది నిజంగా మొత్తం కూడా ఆనందపడే విషయమే. ఎందుకంటే ఇందాక నుంచి కూడా చిరుజల్లులు పడడం కూడా స్టార్ట్ అయింది. అటు ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కూడా పడే అవకాశం ఉన్నాయని చెప్పి ఇప్పటికే వాతావరణ శాఖ కూడా హెచ్చరికలు జారీ చేసిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. అయితే ముఖ్యంగా ఇలా సాయంత్రం పూట పడ్డం దట్టు ఇవాళ మేడే కాబట్టి కంటిన్యూస్ గా ఒక 4 రోజుల పాటు ఇటు సెలవులు కావడం, ఎక్కువ శాతం ట్రాఫిక్ జామ్ అయ్యే అవకాశాలు కూడా కనిపించిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఎందుకంటే ఇవాళ నుంచి కూడా మొత్తం అటు సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ లేకపోతే వేరే ఫీల్డ్ లో ఉన్న వాళ్ళకి కూడా హాలిడేస్ ప్రకటించిన సందర్భంగా మొత్తం కూడా ట్రాఫిక్ జామ్ అయ్యే అవకాశాలు అయితే చాలా తక్కువగా ఉన్నాయి. సో నీరు ఎక్కడికక్కడ ఉండిపోయినప్పటికీ ట్రాఫిక్ లో అంతరాయం అయితే కొంచెం తగ్గిందనే చెప్పుకోవాలి. ముఖ్యంగా అయితే ఈ వర్షం ఇటు దాదాపు రాత్రంతా కూడా ఇది పడే అవకాశం ఉందా లేదా అన్న దానిపైన కూడా ఇంకా క్లియరెన్స్ కాలేదు. ఎందుకంటే గతంలో కూడా మనం చూసాము 2 నుంచి 3 రోజుల పాటు వర్షాలు కంటిన్యూస్ గా పడతాయి, భారీ నుంచి అతి భారీ వర్షాలు కూడా పడే అవకాశాలు ఉన్నాయని చెప్పినప్పటికీ మనకి ఒక రోజు మాత్రమే, అది కూడా గంట లేకపోతే 2 గంటల వ్యవధిలోనే ఆగిపోయిన పరిస్థితులు కూడా మనం చూసాము. మళ్ళీ యథాతిథి వాతావరణం
తీవ్రంగా ఎండలు కావచ్చు, తీవ్రమైన వడగాల్పులు కావచ్చు మనం చూసిన పరిస్థితి ఉంది. మరి ఈ రోజు వర్షం కూడా ఎక్కువ శాతం నమోదయ్యే అవకాశాలు అయితే మనకు కనిపించట్లేదు. ఎందుకంటే ఇప్పటికే ఒక చోట గంట పాటు పడడం, లేకపోతే మరొక చోట కొంచెం పడి ఆగిపోవడం ఇటు మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఇంకా వాతావరణంలోని వేడి పెరిగే అవకాశాలు కూడా ఇంకా ఎక్కువగానే ఉన్నాయి. ఇదే వర్షాలు కంటిన్యూస్ గా రాత్రంతా కనుక పడినట్లయితే రేపు ఏదైనా వాతావరణంలోని చల్లదనం ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. మరి ఈ వర్షాలు వాతావరణ శాఖ అయితే మరొక 2 నుంచి 3 రోజుల పాటు పడే అవకాశాలు ఉన్నాయి అన్నట్టు చెప్తున్నా కూడా మనకి ఇక్కడ ఏంటంటే కొన్ని చోట్ల పడుతుంది, కొన్ని చోట్ల ఏంటంటే అలా చిరుజల్లుల్లో పడి ఆగిపోయిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. మళ్ళీ ఇలాగే కనుక పడినట్లయితే వాతావరణం ఇంకా ఎక్కువ శాతం అంటే 48 డిగ్రీలు లేకపోతే 50 డిగ్రీలు కూడా చేరుకునే అవకాశం ఉంది. అంటే ఎండ తీవ్రత ఇంకా ఎక్కువగా పెరిగే అవకాశాలు ఉన్నాయి. అండ్ ఇప్పుడైతే మనం చూసుకుంటే ఇటు మాదాపూర్ కానీ, మియాపూర్, కూకట్పల్లి, హైటెక్ సిటీ, అమీర్పేట్, సనత్ నగర్, బోరబండ ఇలాంటి ఏరియాస్ లో ఏంటంటే అక్కడక్కడ వర్షపాతం ఎక్కువ శాతం నమోదైంది. మరికొన్ని దగ్గరలో ఏంటంటే కొంచెం చిరుజల్లులు లేకపోతే ఒక మోస్తారు వర్షం పడిన పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాము. ఇక రోడ్లపైకి వరద నీరు అనేది మనం చూసుకుంటే కొన్ని చోట్ల మాత్రమే ఇలాంటి వరద నీరు ఎక్కువగా వచ్చి చేరుకునే పరిస్థితి ఉంది. అయితే ఈ ట్రాఫిక్ తక్కువ ఉండడం వల్ల అది త్వరగానే క్లియర్ అయ్యే అవకాశం కూడా ఉంది. ఇటు ట్రాఫిక్ వాళ్ళకి కానీ లేకపోతే వాహనదారులకు కానీ ఎక్కువ ఇబ్బంది కలిగే అవకాశం అయితే లేదనే చెప్పుకోవాలి. ఎందుకంటే ముందుతో మనం పోల్చుకుంటే ఇది కొంచెం హాలిడే సందర్భంగా ఏంటంటే రోడ్లు కూడా ఖాళీగానే ఉన్నాయి. కాబట్టి ఎక్కడికక్కడ నీరు ఆగిపోయినా సరే వెంటనే క్లియర్ చేసుకునే పరిస్థితి కూడా ఇక్కడ మనకి క్లియర్ గా కనిపిస్తుంది. మరి ఇది ఎక్కువ రోజులు అంటే ఏదైతే 2 రోజుల నుంచి 2 రోజుల వరకు పడొచ్చు అని ఏదైతే చెప్తున్నారు, మరి ఇందులోని కూడా ఇది నిజంగా పడుతుందా లేదా, లేకపోతే ఈ రోజు రాత్రితోని ఈ వర్షం అనేది ఆగిపోతుందా అన్నది కూడా ఇంకా క్లియరెన్స్ రావాలి. ఎందుకంటే నిజంగా ఇప్పటికీ ఇటు హైదరాబాద్ వాసులందరికీ కూడా నిజంగా ఇది ఒక చల్లని కబుర్లాగే అనిపిస్తుంది. ఎందుకంటే 2-3 రోజులను మనం చూస్తున్నాం ఎంత తీవ్ర స్థాయిలో ఉందో, జనాలు బయట అడుగు పెట్టలేని పరిస్థితి, మొత్తం కూడా వడగాల్పుల వల్ల మొత్తం కూడా వేడి కావచ్చు, ఉబ్బరం కావచ్చు, ఇవన్నీ అంటే రోజు మనం చూస్తున్నాం ఉష్ణోగ్రతలు విపరీతమైన స్థాయిలో పెరుగుతున్నాయి. విపరీతమైన వేడితో తట్టుకోలేక అల్లాడిపోతున్న ఈ టైంలో ఇలా ఒక కాస్త చిరుజల్లులు పడడం అనేది కొంచెం ఉపశమనం కలిగించినప్పటికీ ఇలా అప్పుడప్పుడు పడే వర్షాల వల్ల తర్వాత రోజుల్లో ఇంకా ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యే ఛాన్స్ ఉంటుంది కదా. రైట్ ప్రియా, మీరు అనేది నిజమే. ఎందుకంటే మనకి వాతావరణ శాఖ 2 రోజులు 3 రోజులు భారీగానే పడతాయి వర్షాలు, లేకపోతే ఈదురుగాలులతో ఉంటదని చెప్పినప్పటికీ వాళ్ళ అంచనాలు తారుమారు చేస్తూనే గత 2-3 సార్లు పడిన వర్షాలే మనకి ఇక్కడ ఉదాహరణ అనమాట. ఎందుకంటే వాళ్ళు చెప్పినట్టు మనకి ఏ రోజు కూడా 2 రోజులు కానీ 3 రోజులు కానీ పొడిగింపు అయ్యే పరిస్థితి మనం చూడలేదు. మరి ఈ రోజు కూడా ఇదే విధంగా ఉంది. ఇందాక నుంచి ఒక గంట పాటైనా గట్టిగా వాన పడుతుందేమో అని చెప్పి ప్రజలందరూ కూడా వెయిట్ చేస్తున్నారు. ఎందుకంటే ఇలాంటి చిన్న వాన పడి ఆగిపోతే ఈ భూమిలో నుంచి ఏదైతే వేడి అది ఎక్కువగా బయటికి రాకపోవడం అండ్ ఇంకా ఉష్ణోగ్రత పెరిగే అవకాశం ఇంకా ఎక్కువగా ఉంది మనం కనుక చూసుకున్నట్లయితే. సో డెఫినెట్ గా వర్షం అనేది 1.5-2 గంటల పాటు తీవ్ర స్థాయిలో పడితే గానీ వాతావరణం మొత్తం కూడా చల్లబడే అవకాశాలు ఉండవు. కాబట్టి అయితే ఇప్పుడు చిరుజల్లులు ఏవైతే పడుతున్నాయంటే మనం రోజు చూస్తున్నాం, అంటే ఉదయం అంతా ఒక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి, సాయంత్రం కల్లా మరొక టెంపరేచర్ మారిపోతుంది. సో ఈ విధంగా అయినా అప్పుడప్పుడు ఆగి వర్షాలు పడే అవకాశం ఉందా? వాతావరణ శాఖ అధికారులు ఏం చెప్తున్నారు? రైట్ ప్రియా, అయితే వాతావరణం మనకు అందరికీ కూడా ఒక అంచనా ఉంటుంది. ఏ రోజు అయితే వేడి తీవ్ర స్థాయిలో ఉంటుందో ఆ రోజు ఖచ్చితంగా వర్షం పడే అవకాశం ఉంటదని చెప్పి మొత్తం ప్రజలందరూ కూడా ఒక అంచనాకు వచ్చేస్తూ ఉంటారు. మరి ఇదే 2 రోజుల నుండి పెరగడానికి గల కారణం కూడా ఈ రోజు ఎలా అయినా సరే వర్షం పడుతుంది అని చెప్పి అనుకున్నట్టుగానే వర్షాలు అయితే పడుతూ ఉన్నాయి. కానీ ఇది కేవలం ఇప్పుడు ఒక 1-2 గంటలకు మాత్రం ఇది పరిమితం అవుతుంది ప్రియా. మరి ఇది రేపు కానీ లేకపోతే ఎల్లుండి కానీ మళ్ళీ పడే అవకాశాలు ఉన్నాయా అని అంటే డెఫినెట్ గా ఒక 50-60% వరకు అయితే పడకపోవచ్చు అనే చెప్తూ ఉన్నారు. ఎందుకంటే మనం చూస్తూ ఉన్నాం ఎన్ని రోజుల నుంచి పడుతుంది అన్నా సరే గట్టి వర్షం పడడం కానీ లేకపోతే వాతావరణం ఒక 2 రోజుల పాటు ఈ వర్షం యొక్క ప్రభావం 2 రోజులు చల్లగా ఉంటది, వాతావరణం చల్లగా మారుతుంది అన్నట్టుగానే మనం ఎక్కడ చూడట్లేదు. కాబట్టి రేపు కూడా మళ్ళీ ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశాలు ఉన్నాయి, ఇంకా ఎక్కువ శాతం పెరిగే అవకాశాలు ఉన్నాయి అని కూడా ఇప్పటికే వాతావరణ శాఖ చెప్పడం కూడా జరిగింది. ఆల్రెడీ మాకు కూడా అది కనిపిస్తుంది ప్రియా. రైట్ గౌతమి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. రైట్ కాది, హైదరాబాద్ లో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. పగటిపూటంతా ఉష్ణోగ్రతలు విపరీతంగా నమోదవుతున్న నేపథ్యంలో సాయంత్రం వల్ల వచ్చేసరికి ఇలా ఒక్కసారిగా చిరుజల్లులతో ఈదురుగాలులతో అక్కడక్కడ చిరుజల్లులు, మరొక చోట వరద బీభత్సం కూడా సృష్టిస్తోంది. అయితే ఇవాళ హాలిడే కావడంతో కాస్త వాహనదారులు కూడా తక్కువగానే ఉన్నారు. ఒకవేళ వరద నీరుతో ఎక్కడైనా ఇబ్బంది పడినా సరే త్వరగా క్లియరెన్స్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. సో పెద్దగా ఇబ్బంది కూడా లేదు అని చెప్తున్నారు. అలాగే వాతావరణ శాఖ అధికారులు కూడా ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతున్న నేపథ్యంలో ఇలా చిరుజల్లులు పడుతున్నప్పుడు ఇంకా రానున్న రోజుల్లో మరింత ఉష్ణోగ్రతలు పెరిగే ఛాన్స్ ఉందంటూ కూడా వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు.